హలో అండి, అందరికీ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే అన్నం తింటున్నానండి. పెరుగు చట్నీ వేసుకొని, పెరుగు చట్నీ మామిడికాయ పచ్చడి అండి ఈరోజు అయితే మా లంచ్. మీరంతా అన్నం తిన్నారా అండి? తిన్నారో లేదో నాకు కామెంట్ చేయండి. ఈరోజు విషయం ఏంటంటే అండి, చాలామంది నన్ను అయితే అడుగుతున్నారు. మీకు సబ్స్క్రైబర్స్ అయితే 4000 ప్లస్ ఉన్నారు కదా, మరి మీ ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యిందా అని అయితే కొంతమంది అయితే నన్ను అడుగుతున్నారనమాట. అంటే నేను ఇక్కడ బయటికి వెళ్ళినప్పుడు కానీ నన్ను కొంతమంది ఇక్కడ ఈ స్టేట్లో కూడా మనకైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట, రాజస్థాన్లో కూడా. సో వాళ్ళైతే నన్ను కొంతమంది అడిగారనమాట బజార్కి వెళ్ళినప్పుడు కనిపించి, మీరు యూట్యూబ్ పెట్టారు కదా, నేను మీ సబ్స్క్రైబర్స్ని అని చెప్పేసి, అంటే మా హస్బెండ్ తరపు నుంచి నాకు సబ్స్క్రైబ్ చేయించారనమాట, వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా వాళ్ళ సర్కిల్లో. సో వాళ్ళైతే కొంతమంది అడిగారనమాట. ఇంకా అడిగితే ఇంకా అప్పుడు నాకైతే డౌట్ వచ్చింది. సర్లే వీళ్ళు అడుగుతున్నారు కదా, వీళ్ళకి చెప్పే కంటే ఇంకా మన సబ్స్క్రైబర్స్కి కూడా అందరికి కూడా తెలియజేసినట్లు ఉంటుంది. సో వాళ్ళకు కూడా మా ఛానల్ చూసే వాళ్ళకు కూడా డౌట్ ఉంటుంది. సో అందరికీ అయితే వీడియో ద్వారా చేసి చెప్తామని నేనైతే ఈ వీడియో చెప్తున్నాను అనమాట. ఏంటంటే మన ఛానల్ అయితే 4000 ప్లస్ ఉన్నారండి, నిజమేనండి సబ్స్క్రైబర్స్. యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడో నాకు మానిటైజేషన్ అవ్వాల్సిందండి, కానీ మానిటైజేషన్ అవ్వలేదు. ఎందుకంటే వాచ్ టైం అనేది చాలా తగ్గిందండి నాకు. ఫస్ట్లో అయితే వాచ్ టైము మీ అందరికి తెలిసిందే కదా, అది యూట్యూబ్ గైడ్లైన్స్ అనేది 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 వాచ్ టైం అనమాట. సో నాకైతే 2000 వాచ్ టైం ఉంది ఫస్ట్లో. వాచ్ టైం 2000 ఉన్నప్పుడు నాకు 3000 అలా ఉన్నారనమాట సబ్స్క్రైబర్స్. ఇంకా నేను పెరిగిద్దిలే అనుకున్నాను. సడన్గా ఏమైందో ఏంటో కానీ వాచ్ టైం అయితే తగ్గిందనమాట. ఇంకొకటి ఏంటంటే దానిలో కూడా నా బ్యాడ్ లక్ ఏంటంటే ఇంకా శాంతం తగ్గిపోయిందనమాట వాచ్ టైం. ఎందుకంటే నా ఛానల్ హ్యాక్ అయిందని చెప్పాను కదా మీకు ప్రీవియస్ వీడియోస్లో. సో వాచ్ టైము అట్లా తగ్గిపోయిందనమాట. 10 డేస్ అయితే నేను వీడియోస్ పెట్టలేదు, సో హ్యాక్ అవ్వడం వల్ల. సో ఇంకా తగ్గిపోయిందనమాట. మనం వాచ్ టైం ఏంటంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మనం వీడియోస్ పెట్టడానికి గ్యాప్ వచ్చిందంటే కనుక మన వాచ్ టైం ఖచ్చితంగా డిక్రీజ్ అయ్యిద్ది అనమాట. అట్లా నాకు 2000 నుంచి అసలు మొత్తం పడిపోయిందనమాట. 500కి వచ్చేసింది నా వాచ్ టైము. సో అందుకని అయితే నాకైతే ఫైనల్గా ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వలేదండి, ఓకేనా? ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు. సబ్స్క్రైబర్స్ అయితే కరెక్ట్గా సరిపోయారు, కానీ వాచ్ టైం అయితే సరిపోలేదన్నమాట. నాకు వాచ్ టైం కోసం చూస్తున్నాను. ఇంకోటి ఏంటంటే వాచ్ టైం ఇంక్రీజ్ అవ్వాలి అంటే లైవ్స్ కూడా ఇవ్వాలంట. లైవ్స్ ఇంకా లాంగ్ వీడియోస్ కూడా చేస్తే ఉంటుంది అని చెప్పేసి నేను మన సీనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళు యూట్యూబర్స్ వాళ్ళు ఎలా చెప్తుంటే వాళ్ళ సజెషన్స్ అయితే విన్నాను అనమాట. సో అందుకని నేను లాంగ్ వీడియోస్ కూడా అయితే పెడుతున్నాను, వ్లాగ్స్ కూడా పెడుతున్నాను. కానీ నేను కరెక్ట్ టైంలో పెట్టట్లేదు ఏమో అని డౌట్ వచ్చింది. ఎందుకంటే లాగ్స్ అంతగా నాకు వైరల్ అవ్వట్లేదన్నమాట. సో అది కూడా కొంచెం తెలుసుకొని పెడతానమాట, కరెక్ట్ టైమింగ్ ఏంటి అనేది. అందుకనైతే ఇప్పుడు కడిగితే మన ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వలేదండి, ఓకేనా? ఇంకో లైవ్ స్ట్రీమ్ కూడా మనకి ఓకే అయ్యింది. సో లైవ్ స్ట్రీమ్ కూడా నేను ఇంకా లైవ్ కూడా పెడతానమాట ఎవ్రీ హాలిడేస్ ఉన్నప్పుడల్లా, వీక్లీ కానీ లేదంటే అట్లా మన పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి కదా, అప్పుడైతే మన వ్యూవర్స్ ఖాళీ ఉంటారు కదా. సో అప్పుడైతే నేనైతే ఇంకా లైవ్ పెట్టాలనుకుంటున్నాను, లైవ్ కూడా పెడతానండి. ఇంకా మనకి వాచ్ టైం ఒక్కటేనండి పెండింగ్ ఉంది. సో వాచ్ టైం కనుక మనకు కంప్లీట్ అయితే కనుక 4000 అవర్స్ నాకు ఇంకా ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యిద్ది అనమాట. సో మీ డౌట్ అందరిది మీకు ఉన్న డౌట్ అందరికీ క్లారిఫై అయ్యింది అని అనుకుంటున్నాను, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.